మహాసముద్రాలని ఇసుకతో కట్టేశాడు, వాటికి ఆనకట్టుగా. అవి దాటకుండా, అవి ఎంత పొర్లినా సరే, ఎంత ప్రబలినా సరే రాకున్నట్లుగా దేవుడి నిర్ణయం ప్రకారంగా వాటిని కట్టాను. ఇంత శక్తివంతుడిని కదా, ఇంత గొప్పవాడిని కదా, నాకు మీరు వనకరా, నాకు మీరు భయపడరా. కాబట్టి దేవుడి యొక్క గంభీరత్వాన్ని, ఆయన శక్తి సామర్థ్యాల్ని, ఆయన యొక్క తెలివితేటల్ని ఈ ప్రపంచానికి చూపిస్తూ అంటున్నాడు, చూడండి నాకు మీరు భయపడరా, నేనంత శక్తివంతుడిని అంటాడు. ఈరోజు మనుషులు చాలా విషయాలకు భయపడిపోతుంటారు, ప్రతిదానికి జీవితాంతం భయపడిపోతుంటారు. కానీ మన జీవితం ఎవరి చేతిలో ఉంది? ఆయనకి భయపడటం లేదు. మనకు శాశ్వతమైన స్థితినిచ్చేది ఆయనే. ఆయన చేతుల్లో ఉంది అంతా కూడా. నిత్య జీవం ఇవ్వాలని, నిత్య నరకానికి ఇవ్వాలని ఆయనకి భయపడలేదు. మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. అందుకే నేను అనుకుంటుంటాను, ఎవరైతే దేవుడికి ప్రాధాన్యత ఎవరో వెయిట్ అండ్ సీ, ఏంటి వాళ్ళు సంపాదించేస్తారో దేవుడిని కాదని. అంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుడి చిత్తానికి విలువనివ్వకుండా,